అమరావతి కావాలని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల్ని బూటి కాలుతో తన్నిన సందర్భాలు. ఇది ఏంటి తప్పు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసిన సందర్భాలు. ఇది ఏంది అని అడిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ తల్లి చెయ్యని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైనా పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి